హలో అండి, నేను డాక్టర్ క్రాంతి, గైనకాలజిస్ట్, ఆబ్స్టెట్రిషియన్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. ఈరోజు నేను మీకు ఒక ట్యూబెక్టమీ గురించి డిస్కస్ చేస్తాను. ట్యూబెక్టమీ అంటే పిల్లలు లేకుండా చేసుకునే ఆపరేషను. అది మగవాళ్ళలో చేస్తాము, ఆడవాళ్ళలో చేస్తాము. మగవాళ్ళు అయితే వ్యాస్ట్ డిఫరెన్స్ అనేది ట్యూబ్స్ని కట్ చేస్తాము. ఆడవాళ్ళు అయితే ఫెలోపియన్ ట్యూబ్స్ని కట్ చేస్తాము. ఫెలోపియన్ ట్యూబ్స్ కట్ చేసిన తర్వాత వాళ్ళకి కామన్ 100% ఏమన్నా గర్భం నిలిచే ఛాన్స్ ఉండదా అనే టాపిక్ని డిస్కస్ చేస్తాను. ట్యూబెక్టమీ చేశాక దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే పీరియడ్ ఆఫ్ ట్యూబెక్టమీ అంటే డెలివరీ అయిన వెంటనే చేయించుకుంటే ఒక సక్సెస్ రేటు. మధ్యలో ఇంటర్వల్ ట్యూబెక్టమీ అంటే డేట్ల మధ్య చేసుకునే ట్యూబెక్టమీలో ఒక సక్సెస్ రేట్ ఉంటుంది. మ్యాక్సిమం ఈ రెండింటికి 99% సక్సెస్ రేట్ ఉంటుంది. డెలివరీ అయిన వెంటనే చేయించుకుంటే అది ట్యూబల్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సు కొద్దిగా ఇంటర్వల్ ట్యూబెక్టమీ పోలిస్తే కొద్దిగా ఎక్కువ ఉంటుంది. ఓవరాల్గా ఎప్పుడైనా 1% లోపలే ఉంటుంది. ఈ ట్యూబల్ రీకనలైజేషన్ అనేది మేము పార్ట్ ఆఫ్ ట్యూబ్నే కట్ చేస్తాము. ఆ కట్ చేసి నాటేసేస్తాం. ఫ్యూచర్లో ఎప్పుడన్నా కానీ ఆ ట్యూబ్ కట్ అయిన దగ్గర మళ్ళీ ట్యూబ్ జాయిన్ అయ్యే అవకాశాలు ఉంటుంది. అలాంటి వాళ్ళకి ట్యూబెక్టమీ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇంకా ప్రెగ్నెన్సీ ఒకవేళ ఈ ట్యూబెక్టమీ ఆ పార్ట్ ఆఫ్ ట్యూబ్ని ఎందుకు కట్ చేస్తామంటే ఫ్యూచర్లో ఎప్పుడన్నా ట్యూబ్స్ మళ్ళీ అతికించాలి అంటే ట్యూబల్ రీకనలైజేషన్ చేసేదానికి వీలుంటుంది. కొంతమంది పర్మనెంట్గా అంటే మొత్తం ట్యూబ్సే తీసేసామనుకోండి, బైలేట్ రెండు పక్కల ఫెలోపియన్ ట్యూబ్ మొత్తం తీసేస్తే ఇంక ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్స్ ఉండదు. ఇది వాళ్ళ టాపిక్. మరిన్ని టాపిక్స్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.